ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 11వ నెల మరి 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, దేవా నా ప్రార్థన అంగీకరింపుము, నా నోటి మాటలు చెవున పెట్టుము. కీర్తన గ్రంథము 54వ కీర్తన 2వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, లేక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా ప్రార్థన ఆలకింపుము అంటున్నాడు. దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. మనం చేసినటువంటి మనవులను ఆయన అంగీకరించేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, కష్టములు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కానీ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించేవాడు. అందుకే అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమని రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి ఆ ఇష్టమైన బిడ్డలుగా ఉంటామో ప్రార్థన ఆలకిస్తాడు, కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు, నా నోటి మాటలు చెవును పెట్టుము, నా నోటి మాటలు చెవును పెట్టుము. మరి దేవుడు మన మాటలు కూడా చెవును పెడతాడు. ఎప్పుడు పెడతాడు? మన మాటలు ఆయనకి ఇంపుగా ఉన్నప్పుడు, ఆయనకి సువాసనగా ఉంటున్నప్పుడు, ఆయనకి మాధుర్యంగా ఉంటున్నప్పుడు మరి మాటలు చెవును పెడతాడు. ఎందుకంటే కొన్ని మనం కూడా భౌతికంగా ఎన్నో మాటలు మనతో మన చెవులు పడుతూ ఉంటున్నప్పుడు ఆ మాటలు మనం అంగీకరించాం కదా. అలాగనే దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండి, మన మాట కూడా ఆయనకి ఇంపుగా ఉండి మాధుర్యంగా ఉంటున్నప్పుడు మరి మన మాటలు కూడా ఆయన చెవును పెట్టి ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు మన ఎలా జరిగిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన, ఆశీర్వదించిన తండ్రి. భారతదేశాన్ని ఆశ్రయించి దీవించిన నాయకుల, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి. తమ ఉద్యోగులు చేసుకునిచుండగా రాకపోకలు మీకు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకొని చెడు వ్యాసన నుంచి దూరపరచండి. ప్రభా చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం, ఆలోచన మీరు దయచేసి చక్కగా చదువుకుని ప్రయోజనాల కృప దయచేయండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించి దీవించిన ఆయన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భించి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభావం విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.